హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ లైఫ్ డైరీస్. ఇంట్లో నుంచి లక్షలు సంపాదించాలి అని అనుకునే గృహిణులు ఏదో ఒక కారణంతో అయితే ఆగిపోతూ ఉంటారు. సో వాళ్ళకి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా అయితే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గృహిణిగా ఉన్న మహిళలు తమ కళలను వదులుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంటి గోడల మధ్యనే లక్షల్లో సంపాదించే అవకాశాలు కూడా ఈ రోజుల్లో ఉన్నాయి. సో మీరు కళలు అయితే కనండి, ప్రయత్నించండి, సక్సెస్ అయితే మీకు ఉంటుంది. సో నిన్నటి వరకు ఇంట్లో ఉన్న గృహిణి ఈరోజు ఒక సక్సెస్ బిజినెస్ ఉమెన్గా కూడా మీకు టాలెంట్, కష్టపడి పనిచేసి ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు. సో మహిళ అంటే కేవలం ఇంట్లో ఉండే వ్యక్తి అయితే కాదు, ఆమె కుటుంబాన్ని ఆదుకునే ఒక మెయిన్ లీడ్ అనమాట. సో మీ టాలెంట్ ఏంటి అనేది మీరు గుర్తించి అదును చేసుకొని జీవితాన్ని అయితే కొత్త కోణంలో అయితే నిర్మించుకోవాలి. ఈ వీడియో చూసి కూడా ఇంకొంచెం ఇన్స్పైర్ అవ్వాలి. సో మీ టాలెంట్ని మానిటైజ్ చేయడమే ఈ కాలపు సరికొత్త విజయ మార్గం అనమాట. సో మీకు ఏదైనా కళలు ఉంటే మొదలు పెట్టండి ఇప్పుడే. సంకల్పం, పట్టుదల, కృషి, ఈ మూడు ఉంటే ఏ మహిళ అయినా సక్సెస్ అనేది సాధించగలదు. ఇంట్లోనే ఒక విజయవంతమైన బిజినెస్ అయితే నిర్మించడానికి ఇదే మంచి సరైన సమయం అని నేను అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో నేను ఈరోజు మీకు ఒక హోమ్ మేకర్ నుంచి ఎంటర్ప్రెన్యూర్గా మారిన హౌస్ వైఫ్ స్టోరీ అయితే చెప్తాను. సో ఈ కథలో నేను ఇచ్చిన క్యారెక్టర్కి నేమ్ ఏంటంటే హౌస్ వైఫ్. అంటే మహిళ అంటే ఇంట్లో పని చూసుకోవడమే కాదండి. మన కాలంలో ఇంట్లో నుండి ల్యాక్స్లో ఎర్న్ చేసే సూపర్ ఉమెన్స్ అయితే చాలా మంది ఉన్నారు. అటువంటి ఒక స్ఫూర్తిదాయకమైన కథ అయితే మీకోసం. ఇది నేను ఇచ్చిన క్యారెక్టర్ నేమ్ అనిత అనమాట. సో ఇది అనిత గారి కథ అనమాట. ఒక సాధారణ హౌస్ వైఫ్, ఇంటి పనులే ఆమె జీవితం. కానీ ఆమెకు ఒక చిన్న గోల్ అనేది ఉందన్నమాట. తన కోసం ఏదైనా చేయాలనే సంకల్పం. నేను ఇలాగే ఇంటికి పరిమితం అవ్వద్దు, నేను కూడా ఏదైనా చేయాలి అనే ఆశయం అనేది తనకు ఉందన్నమాట. సో తను ఒకరోజు వంట చేస్తూ ఆలోచిస్తూ నేను కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంది. సో తనకున్న టాలెంట్ ఏంటి అనేది గుర్తించింది. తను చేసే కుకింగ్ త్రూవే తనకు ఒక ఐడియా అనేది వచ్చింది. సో తను పికిల్స్ చేసి అమ్మడం స్టార్ట్ చేద్దాము అని టేస్ట్ చూపించింది నలుగురికి, పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చి. తను బాగుంది అన్న తర్వాత దానికి ఒక ప్రైస్ పెట్టి చిన్నగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. సో అక్కడ తీసుకుంటున్నారు. కానీ ఒకరోజు తన టాలెంట్ గురించి చిన్నగా తన ఇంట్లోనే చిన్న బిజినెస్ స్టార్ట్ చేసింది. మొదట్లో చాలా కష్టపడింది ఆర్డర్స్ రావడానికి. తనకు ఆర్డర్స్ రావట్లేదు. పక్కన ఉన్న వాళ్ళు ఒక 10 మెంబర్స్కి ఇస్తుంది, ఓకే వాళ్ళు తీసుకుంటున్నారు. ఎప్పుడు అక్కడే బిజినెస్ జరగదు కదా, తనకి ఎలా అక్కడ ఆర్డర్స్ రావట్లేదు అని డౌట్స్ అనేవి, అనుమానాలు ఎక్కువ వచ్చేసాయి. ఏంటి నేను చేయగలనా చేయలేనా, స్టార్ట్ చేశాను మళ్ళీ ఆపేయనా ఏంటి అనేది తను డౌట్స్లో పడిపోయింది. ఒకరోజు తన ఫ్రెండ్తో క్యాజువల్ టాక్లో తన ఫ్రెండ్ తనకి ఐడియా ఇచ్చింది. ఎందుకు ఆపడం, నువ్వు స్టార్ట్ చేసావు కదా, సోషల్ మీడియా త్రూ నువ్వు ఇలా బిజినెస్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు అని తను సజెషన్ ఇచ్చింది. సో తను అక్కడ నుంచి ఆగకుండా సోషల్ మీడియాలో తన బిజినెస్ని ప్రమోట్ చేయడం అయితే మొదలుపెట్టింది. తను ఫేస్బుక్ త్రూ, ఇన్స్టాగ్రామ్ త్రూ ఒక పేజెస్ అనేది, ప్రొఫెషనల్ పేజెస్ అనేవి క్రియేట్ చేసుకొని డైలీ 1 ఆర్డర్ వచ్చినా చాలు అని స్టార్ట్ చేసింది అనమాట. సో స్మాల్ స్టెప్స్ అనేవి వేసుకుంటూ తనైతే ఇప్పుడు మంత్లీ ల్యాక్స్ అనేది సంపాదించడం మొదలుపెట్టింది. తనకి స్టార్టింగ్లో 1-2 ఆర్డర్స్ కూడా రాలేదు. కానీ తను ఇప్పుడు ఒక 2-3 మెంబర్స్ హెల్పర్స్ని పెట్టుకొని వర్క్ అయితే చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకు, ఆన్లైన్ త్రూ తనకి ఆర్డర్స్ అనేవి పాస్ అవుతున్నాయి. సో ఇప్పుడు అనిత గారు నెలకి లక్షల్లో సంపాదిస్తూ ఇంట్లోనే ఉంటూ బిజినెస్ చేస్తున్నారు. సో తను చాలా ప్రౌడ్గా ఇదైతే చెప్పగలరు కదా. సో మనము మన టాలెంట్ని మానిటైజ్ అయితే చేసుకోవచ్చు. అది ఏంటి, ఎలా అనేది మనమే కూర్చొని ఆలోచించాలి. మన దాంట్లో ఏం స్కిల్ ఉంది, మనం ఏం చేయగలము అనేది మనం ఆలోచించుకోవాలి. సో ఇంట్లో ఉంటూ మీరు కూడా బిజినెస్ చేయాలి అనుకుంటే, మీలో ఏదైనా టాలెంట్ ఉంటే మిమ్మల్ని అడ్డుకోవడానికి ఎవరూ లేరు. సో ఇప్పుడే ఈ స్టోరీ ఇన్స్పైర్గా తీసుకొని స్టార్ట్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇంకా ఇన్స్పైరింగ్ స్టోరీస్ గురించి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా మరిన్ని మోటివేటెడ్ స్టోరీస్, సక్సెస్ స్టోరీస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.